పడేస్తున్నావా? ప్లేట్ 50 రూపాయలు రా. రే పొద్దున మిగిలిపోయిన బోండా నైట్ అని తింటారా? ఏదైనా కొత్తగా చేసుకుందాం. ఏమన్నా చేసుకుందామా? సరే ఇదిగోరా. ఏంట్రా ఇది? చూస్తుంటే నోరు ఊరిపోతుంది. పొద్దున్న మిగిలిపోయిన ప్లేట్ బాగుండారా? ఏంటి నిజమా? పొద్దున్న మిగిలిపోయిన బోండాన్ని కట్ చేసి ఆనియన్స్, టొమాటోస్, ఉప్పు, కారం, క్యారెట్లు అన్నీ వేసి ఫ్రై చేస్తే ఆ బోండా అయిపోద్ది. నిజమా? ఓహో, తిని టేస్ట్ ఎలా ఉంది చెప్పు. బా బా సూపర్ రా. రే 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 ఏం చేస్తున్నావురా? నిన్న దనాగడిచిన ఎక్కరీరా, ఉప్పు కషం అయిపోయింది. ఇది తింటే మనకు బీపీ ర్యాంప్ ఆడిస్తుందిరా. రే ఉప్పు కసవా గట్టి. ఇంత ఉప్పు కషం ఉన్న దాన్ని తీసుకొని నువ్వేం చేస్తావురా? నేను ఏదో ఒకటి చేస్తాను, నువ్వు మూసుకొని ఉండు. పో పో. ఇదిగోరా టేస్ట్ చెయ్యి. అబ్బబ్బబ్బబ్బా, ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందిరా. ఏం చేసావురా? ఏమీ లేదురా, కర్రీని రీహీట్ చేసేటప్పుడు 2 మైదా పిండి ఉండలు కానీ ఆటా ఉండలు కానీ వేసామనుకో, దాంట్లో ఉన్న ఎక్సెస్ సాల్ట్ మొత్తం లాగేస్తుంది. అది తీసేసి మనం తింటమే. అరే బంటి, ఈరోజు నుంచి నీ పేరు డాక్టర్ చెఫ్ బంటిరా. డాక్టర్ చెఫ్ బంటియా? అవునరా, అందరు డాక్టర్లు మనుషులను ట్రీట్ చేస్తే ఆ మనుషులు తినే ఆహారాన్ని నువ్వు ట్రీట్ చేస్తున్నావు. అందుకే నీ పేరు డాక్టర్ చెఫ్ బంటి. ఏంటి, ఏం వెరైటీ అది? చూస్తుంటే నూరిపోతుంది. చిల్లీ చికెన్ ఫ్రైడ్ రైస్ రా. అంటే వాళ్ళ వంటలోకి కూర. పొట్లకాయ కూర? ఓసే, నిన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి చూస్తున్నాను. రోజు యూట్యూబ్ లో టేస్టీ వంటకాలు చూస్తుంటావు. వంటకు వచ్చేటప్పటికి పాలకూర. అసలు ఫుడ్ ఛానల్స్ లో చూసే వండనప్పుడు ఇంకా చూడటం దేనికి? ఇప్పుడు ట్రావెల్ వ్లాగ్ చూస్తాము, అలా అని చెప్పి ట్రావెల్ చేయలేం కదా. ఇది కూడా అంతే. అంటే ఇప్పుడు చూసేది విందు కోసం కాదు, కనువిందు కోసం అంటావు. కరెక్ట్గా చెప్పు. మీరు కూడా అంతేనా? చూడటానికి మాత్రమే బిర్యానీ, ఫ్రైడ్ రైస్లు, ఇంకా రకరకాల టేస్ట్ ఐటమ్స్. వంట దగ్గరికి వచ్చేటప్పటికి పొట్లకాయ కూర, బీరకాయ వేపుడు. ఈ సీనే కాదు, ఈ వీడియోలో ఏ సీన్ నచ్చినా లైక్ చేయండి. ఈ వీడియోని మీ చెఫ్ ఫ్రెండ్కి షేర్ చేయండి. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.